నుంచి 24 వరకు ఇల్లు ఇస్తామని చెప్పి సెంటు భూమి ఇస్తామని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎదురుగా ఇల్లు లేని నిరుపేదలందరూ కూడా ఇంటి దరఖాస్తులు పెట్టుకున్న ప్రధాన అంశం. రెండోది, పెన్షన్లు ఇవ్వకుండా ఉండేటప్పటికీ వేలాది మంది వచ్చి దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం నాడు ప్రజా దర్బారును నిర్వహించి తద్వారా నియోజకవర్గంలోని 1,77,000 అసెస్మెంట్కి సంబంధించినటువంటి ఇళ్లలో నివాసం ఉంటున్నటువంటి 2,77,000 మంది ఓటర్సు, 4 లక్షల పైబడి జనాభా ఉన్నటువంటి ఈ నియోజకవర్గ సమస్యలన్నింటినీ కూడా సంబంధిత అధికారులని అందుబాటులో పెట్టుకుని యుద్ధ ప్రాతిపదిక మీద ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం చేస్తున్నటువంటి ప్రజానాయకుడు బోండా ఉమేశ్వరరావు గారు.